Hey, welcome to the series of marigold farming with Prudhi. It's day 2. As I mentioned in the previous video, now we are going to talk about the sales. So, మేము నిన్న 50 kgs ఫ్లవర్స్ని కోయంబేడు పంపించామని చెప్పాను కదా. సో దాని సేల్స్ ఎంత అనే విషయం దాని గురించి మీ దగ్గర ఫస్ట్ నేను మాట్లాడతాను. సో వెయిట్ ఐల్ ఆస్క్ మై ఫాదర్ దట్ హౌ మచ్ వీ గాట్. నాన్న నిన్న పంపించాం కదా మనం, అవి ఎంత అమ్మాయంట? ఫోన్ చేసావా? 30 రూపీస్ కేజీ, 30 రూపీస్. సో టోటల్గా మనం 50 kgs పంపించాం కదా. సో 30 టోటల్గా 1500 రూపీస్ వచ్చింది. 1500 రూపీస్ అనేవి జస్ట్ సేల్స్ అనమాట. సో దాని బిహైండ్ ఏంటంటే, మనం నిన్న లోడ్ చేసి పంపించాం కదా, ఆ వ్యాన్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది డబ్బులు దాన్ని క్యారీ చేసినందుకు. అండ్ ఆ వ్యాన్ అక్కడి నుంచి ఆపిన తర్వాత అక్కడి ఇంకా ఆ బ్యాగ్స్ అన్ని తీసుకొని మనం అమ్మే షాప్కి వెళ్తుంది కదా, ఆ షాప్లోకి తీసుకుపోవడానికి దానికి కొద్దిగా డబ్బులు అవుతాయి. అండ్ అగైన్ షాప్లో వాళ్ళు అమ్ముతారు కదా, సేల్ చేస్తారు కదా, దానికి వాళ్ళు కమిషన్ తీసుకుంటారు అన్నమాట. సో దీనికంతా కూడా 1500లో నుంచి మైనస్ అవుతూ వస్తుంటాయి. సో దాని గురించి నేను మీకు వేరే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. పర్టికులర్గా అబౌట్ ద సేల్స్ అండ్ ప్రాఫిట్స్ దట్ వీవ్ గాట్, I'll make a different video about it. So there is a reason why I told you that we are going to talk about the sales in the next video. It's just because that's how it works. I'll try to explain, you see. సో మార్కెట్ ఏంటంటే మనకంటే ఎప్పుడు వన్ డే ముందు ఉంటుంది అనమాట. అది ఎలాగంటే I'll give you an example. ఈరోజు డేట్ 20. నేను ఈరోజు ఈవినింగ్ కొద్దిగా ఒక 50 kgs పూలు కోసాను. 50 kgs పూలు కోసి దాని అరౌండ్ లైక్ ఒక 1:30కి కోయంబేడుకి తీసుకెళ్ళే బండిలో నేను వాటిని లోడ్ చేసి పంపేశాను. అదేమవుతుందంటే అర్లీ ఇన్ ద మార్నింగ్ 2:30 కల్లా వెళ్ళి కోయంబేడుకి చేరిపోతుంది మార్కెట్కి, అంటే మనం అమ్మే షాప్కి వెళ్ళి చేరిపోతుంది అనమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు దాన్ని ఆ టైం నుంచి అమ్మడం స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టికల్గా ఏంటంటే అది సెకండ్ డే. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం 20th కోసినా కూడా సరే వాళ్ళు 21st దాన్ని బిల్ వేస్తారు. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో 21st వాళ్ళు బిల్ వేసి అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మనం కాల్ చేయాలి ఎంత అమ్మింది మార్కెట్లో, ప్రజెంట్ ఎంత రేట్ అమ్ముతుంది అనేసి. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సమ్టైమ్స్ మనము లోకల్లో కూడా పూలు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లోకల్లో పూలు ఇచ్చేటప్పుడు మనము మార్కెట్లో రేటు అదంతా కనుక్కొని పూలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈరోజు 40 ఉందంటే రేపు 50 అవ్వచ్చు, లేదా రేపు 30 అయిపోవచ్చు. లేదు అంటే కొన్నిసార్లు నాకు తెలిసినంతవరకు 60 to 100 రూపీస్ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే, లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే పూలు మన దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రైస్లో వాళ్ళు తీసుకునే ట్రై చేస్తారు. మనం ఏం చేయాలంటే మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందో దాన్ని బట్టి మనం సెల్ చేసే ట్రై చేస్తాం. ఒక 10 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, సో అది నా మెయిన్ రీజన్. నేను అందుకు సెకండ్ డేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను, కానీ ఇట్స్ నాట్ బికాస్ ఎనీ కైండ్ ఆఫ్ హుక్ దట్ ఐ వాంటెడ్ యూ టు వాచ్ ఇట్. నేనే కాదు, వీ కాంట్ ఫోర్స్ ఎనీవన్ టు వాచ్ ఎ వీడియో. సో దట్స్ ఆల్ అబౌట్ day 2. If you are interested, do follow the channel for more content like this. I'll see you in the day 3. Until then, you know what it is. Bye.